మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపద నాయకుడి. నిజంగా ఇలా ఎంత బాధతోని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామంటే నా తమ్ముడు అశోక్ గారు కావచ్చు, లేకపోతే కత్తి సేతులు గారు కావచ్చు, వినోద్, సిస్టర్ ప్రత్యూష గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ గారు కావచ్చు. ఎందుకు ఇంత బాధతో చెప్తున్నామంటే నిజంగా నిజాన్ని మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ నిజం మాట్లాడుతుంటే మా పైన ఎన్నో నిందారోపణలు మా కమ్యూనిటీలోకి వెళ్ళి ఇన్ని రోజులు మీరు చెప్పిర్రు కదా, అరే మిమ్మల్ని అడుగుతున్నా, ఇన్ని రోజులు మీరు చెప్పిర్రు కదా బాధితులు ఎక్కడ అని మీరు చెప్పిర్రు కదా. బాధితులు ఇగో అసలైన మధు దగ్గర పనిచేసిన క్యాషియర్ కమ్ డ్రైవర్ కమ్ పనిచేసేటైనే, మధు దగ్గర పనిచేసేటైనే రమేష్. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నాడో ఇంకో మిత్రుడు రమేష్. ఇగో ఇక్కడి నుంచి వచ్చిన నా అమ్మ శిల్పా గారు, ఇగో అక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ మీరు ఒకసారి నిలబడండి. మీరు బాధితులు, ఓన్లీ బాధితులు నిలబడండి. వీళ్ళందరూ మీరు ఎక్కడ ఈ రోజులను మీరు చెప్పిన కదా, ఎక్కడ కదా, వీళ్ళందరూ బాధితులు ఇవ్వాలి. అడిగేటోళ్ళు నీకు నేను చెప్తున్నా. ఇక మంగ్లీ గారి గురించి వస్తాను. మంగ్లీ గారి గురించి నేను పదే చెప్పాను. మంగ్లీ గారికి దీనికి సంబంధం లేదనేది ఒకసారి ఈ ఆడియో కూడా వినండి. చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయకులు మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారం ఇది మంగ్లీ గారు రిలీజ్ చేసిన రెండో వీడియో. నేను ప్రధానంగా మంగ్లీ గారు నాకు కాల్ చేయడం, దాని తర్వాత తనకు మద్దతుగా ఇవ్వడం, బాధితుల పక్షాన నేను నిలబడడం, దాని తర్వాత మంగ్లీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అసలు మధు అనేటోడే నాకు ఎవడో తెలియదన్నది ఫస్ట్ మీటింగ్ లో. రెండోసారి ఫస్ట్ ఏమో నాకు తెలియదన్నది, దాని తర్వాత రెండోసారి కూర్చొని క్లారిటీ ఇచ్చుకున్నది. ఏంటిదని, మధుతోని మా కమ్యూనిటీ మీటింగ్ లో కలిసినామన్నారు, బాగానే ఉంది. మంగ్లీ గారు ఇక్కడ ఉన్నది ఎవరండి, ఈ ఫోటో దీంట్లో ఉన్నది ఎవరండి? నిజాయితీగా నిలబడితే మా పైన నిందారోపణల, ప్రతి ఒక్కరు మా గురించి అవాకులు చవాకులు పేలుస్తాడా? నిజాలుంటే బయట పెట్టండి అన్నాం కదా. ఇక నేను దీనికంటే నిజాన్ని ఇంకా నేనేం మాట్లాడలేదు. ఇగో బాధితులు ఎంత ఇచ్చిందనేది ఇవన్నీ ప్రాంతీయ లోట్లు. ఇదంతా ప్రాంతీయ లోట్లు. వీళ్ళంతా మధు బాధితులు. వీళ్ళంతా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా. ఇదేంటి ఇక్కడ రమావత్ హనుమ 81,20,000 ఉండండి.